కైనెటిక్ ఎనర్జీకి టెంపరేచర్కి మధ్య రిలేషన్ మనం మీకు యాక్టివిటీస్ చేసి చూపించాను. ఏంటి యాక్టివిటీ అని గుర్తుందా? ఏంటి ఏం చెప్పాను? ఓ బేకర్లో హాట్ వాటర్, ఓ బేకర్లో కోల్డ్ వాటర్. చెప్పండి, నువ్వు చెప్పు. ఓ బేకర్లో హాట్ వాటర్, ఇంకో బేకర్లో కూల్ వాటర్ అని చెప్పారు. అంతా వద్దులే, రేపు వద్దని మిమ్మల్ని ఇదంతా ఏం అడగదు. కానీ హాట్ వాటర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ హెవీ కైనెటిక్ high ఎనర్జీ. kinetic energy. Sit down. Hot water consisting of a High kinetic energy. While cold water consisting of a Low kinetic energy. పెట్టుకోండి. వేడిగా ఉండేటువంటి వాటర్లో కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, చల్లగా ఉండేటువంటి వాటర్లో కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. సమ్ ఆఫ్ ద కలర్డ్ గ్రెయిన్స్, రంగుతో కూడి ఉన్నటువంటి ఏదైనా చిరుధాన్యాలు, some of the colored grains are sprinkled on cold water. That colored grains are always be constant. ఎప్పుడు కూడా ఎలా ఉండేవి? కాన్స్టెంట్ గా మీరు ఎలా వేసినవి అలాగే ఉండేవి. వైల్ ద అంటే ఒకవేళ అలా కాకుండా వైల్ సమ్ ఆఫ్ ద కలర్డ్ గ్రెయిన్స్ ఆర్ స్ప్రింకిల్డ్ ఓవర్ ఆన్ హాట్ వాటర్ బీకర్, ఇమీడియట్లీ ద కలర్డ్ గ్రెయిన్స్ ఆర్ మూవింగ్ ఇన్ జిగ్జాగ్ మోషన్. దాన్ని మనం జిగ్లింగ్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తారు దాన్ని. అంటే ఎప్పుడైతే మీరు వేడిగా ఉండేటువంటి హాట్ వాటర్ బేకర్లోకి మీరు కలర్డ్ గ్రెయిన్స్ వేసారో, ద కలర్డ్ గ్రెయిన్స్ ఆర్ ఆల్వేస్ మూవింగ్, పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఇలా కదులుతూ ఉంటాయన్నమాట. మనకి కంది దగ్గర చూడండి ఎలా కదులుతూ ఉంటాయి, పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి కదా. అలా పార్టికల్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మనం ఏం చేయం, చూస్తూ ఉంటాం అంతేలా. ఏం చేస్తామని అవి తిరుగుతూ ఉంటాయి వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఎటువంటి ఫోర్స్ అప్లై చేయకుండానే కదులుతూ ఉంటాయి. తూనీగలు చూడండి ఎలా కదులుతూ ఉంటాయి, పైన అలా కదులుతూ ఉంటాయి. ఏంటి మనం ఏమి చేయకుండా ఎలా కదులుతున్నాయి అనుకుంటాం. దానికి కారణం ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. అర్థమైందా? మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. వేడిగా ఉండేటువంటి వాటర్లో కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, చల్లగా ఉండేటువంటి వాటర్లో కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లే మీ పేరెంట్స్ ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసు. అంటే ఇదంతా వాళ్ళకి అంత తెలియదు, కానీ సాధారణంగా బాగా మనమైనా సరే ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా బాగా పని చేసినప్పుడు చల్లటి వాటర్ వాడతామా, స్నానం చేస్తామా, వేడి వాటర్ అంటే సాధారణంగా ఏమంటామంటే వేడి నీళ్ళు సమ్మగా ఉంటుంది సార్ అంటారు. మీరు ఒళ్ళు నొప్పులు తాగుతాయి ఉంటా, వేడి నీళ్ళు వేసుకుంటే చాలా సమ్మగా ఉంటుందండి అంటారు. డాక్టర్ గారు కూడా అంతే, ఏమన్నా మీకు ఇంజక్షన్ చేస్తాం కదండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళతో కాపురం పెట్టుకోండి అంటాడా? మామూలుగా అయితే ఎవడా అంటావు, కానీ బాగా నొప్పి చేసేస్తుంది, మీకు లావ్ అయిపోయింది బాగా, మళ్ళీ వెళ్తారు సార్ డాక్టర్ గారు మీరు ఇంజక్షన్ చేశారు లావ్ అయిపోయిందండి, వెనకాల ఉండేది ఎక్కడ పుడితే అక్కడ లావ్ అయిపోయింది నా నడవలేకపోతున్నాండి అంటే సరే మీరు గోరువెచ్చటి నీళ్ళు వేసి బాగా దానికి చేసి దాన్ని ఏదో నిమ్మకాయో ఏదో చెప్తాడు కదా స్టోరీ వేసి బాగా దాన్ని హీట్ చేయండి అంటాడు. ఐ మీన్ దాన్ని బాగా ఒక క్లాత్తో వేడి క్లాత్తో దాన్ని చూడవండి సార్ అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ వేడిగా ఉండేటువంటి వాటర్లో కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అనమాట. అంటే ఈ వాటర్లో మనకి వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఇలాగా ఈ వాటర్లో చిన్న చిన్న వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ వాటర్ మాలిక్యూల్స్ ఒకదానికొకటి ఏమవుతూ ఉంటాయి అంటే కొలిజన్ చేస్తూ ఉంటాయి, కొలిజన్ జరుగుతూ ఉంటుంది. కొలిజన్ అంటే ఏంటి? ఒకదానికొకటి కొట్టుకుంటూ ఉంటాడు, బంబార్డింగ్ అంటారు దాన్ని. ఈ బంబార్డ్మెంట్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వాటికి మధ్య కొంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం ఏమంటాం? కైనెటిక్ ఎనర్జీ అంటారు దాన్ని. ఇప్పుడు ఏ వాటర్ది? హాట్ వాటర్లో మాత్రమే. కోల్డ్ వాటర్లో తీసుకున్నట్లయితే మామూలు నీరసంగా ఉంటాయి, లోపల మాలిక్యూల్స్ ఏమి అలాగ నిశ్శబ్దంగా ఉంటాయి. అవి ఒకదానికి ఒకటి బంబార్డ్ చేసుకో. మరి బంబార్డింగ్ లేకపోతే కైనెటిక్ ఎనర్జీ ఉండదు. కైనెటిక్ ఎనర్జీ లేదు కాబట్టి అసలు ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్స్ మధ్య రెండింటి మధ్య వాటి మధ్య బంబార్డింగ్ జరుగుతుందో కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది. కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల హీట్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందో చెప్పింది? అందువల్ల మీరు ఏమంటారు? సార్ వేడి నీళ్ళు పోసుకోగానే చాలా రిలీఫ్గా ఉంది సార్ అంటారు. పొద్దు నుంచి మీరు ఏదో ఈ సెలవుల్లో ఇంటి దగ్గర ఏదో మట్టి ఏదో మీ ఇంట్లో స్థలానికి మట్టి మోసారు, లేదా మట్టి పారతో తవ్వేరేదో చేశారు, బాగా కష్టపడ్డారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ భయంకరమైన కష్టపడ్డావు నువ్వు. సాయంత్రం ఏం చేయాలి? కష్టానికి వేడి నీళ్ళు పోసావు అనుకో,
ఉంటుందండి, సమ్మగా ఉంటుంది. అంటే ఆ యొక్క వేడిగా ఉండేటువంటి వాటర్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ మన బాడీ మీద పడగానే ఆ యొక్క కైనెటిక్ ఎనర్జీ వల్ల మనకు కొంచెం ఒక రకమైనటువంటి మసాజ్ చేసినట్టు ఉంటుంది అనమాట, రిలీఫ్గా ఉంటుంది మనకి. అర్థమైందండి? సో ఎనీ హ్యావ్ ఏదైనా మీకు అక్కడ జరగద కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్ యావరేజ్, కొన్ని యావరేజ్ అని మాట తీసేసినా పర్వాలేదు. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ టెంపరేచర్. కైనెటిక్ ఎనర్జీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇక్కడ టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ ఇంట్లో మన బాగా చలిగా ఉందన్న ఉద్దేశంతో వాళ్ళ అమ్మగారు వీడి కోసం ఏం చేశారంటే బాగా వేడి నీళ్ళు కాచారు. ఎంతసేపు కాచారు? సుమారు ఒక అరగంట కాచారు. టెంపరేచర్ ఏమైపోయింది? ఇంక్రీజ్ అయింది. ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యేటప్పటికి దాంట్లో ఉన్నటువంటి వేడి కూడా, అంటే లోపల ఉండేటువంటి మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమవుతుంది? ఎక్కువైపోయింది. సో యావరేజ్ టెంపరేచర్ పెరుగుతున్నట్లయితే కైనెటిక్ ఎనర్జీ పెరిగింది. కానీ అప్పుడు లావణ్య విషయంలో తీసుకొద్దాం. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లవాడు ఉన్నాడు, ఎవరో వాళ్ళ అక్కయ్య గారు అబ్బాయి, వాళ్ళ మామయ్య గారి ఇంట్లో ఎవరో చిన్నపిల్లవాడు ఉన్నాడు. వాడికి మరి చిన్నపిల్లవాడు సెన్సిటివ్ గా ఉంటాడు. కానీ టెంపరేచర్ బాగా లిటిల్ బిట్ చాలా బాగా గోరువెచ్చటి నీళ్ళు వాడాలి. టెంపరేచర్ బాగా తగ్గించేసారు, నీటిలాగా బాగా అరగంట చేయాలి, జస్ట్ ఒక 10 to 5 minutes హీట్ చేశారు, టెంపరేచర్ తగ్గించారు. సో కైనెటిక్ ఎనర్జీ ఏమైంది? ఇక్కడ తక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద రిలేషన్. కైనెటిక్ ఎనర్జీకి టెంపరేచర్కి మధ్య ఉండేటువంటి రిలేషన్ అది. టెంపరేచర్కి కైనెటిక్ ఎనర్జీ మధ్య రిలేషన్ అది ఇదన్నమాట. అర్థమైనట్టే అందరికీ మీకు కావాల్సినటువంటి పాయింట్ ఇది ఒకటే. మీకు అర్థం అవడం కోసం ఏదో వెజల్స్ అని అయ్యని చెప్పాను, కానీ అది అంతా మాకు అవసరం లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే హీట్ పెరిగింది అంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని అర్థం, లేదా కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అంటే హీట్గా ఉందని అర్థం. అర్థమైందా? హీట్ తక్కువగా ఉంది అంటే కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉందని అర్థం, లేదా కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉందంటే హీట్ తక్కువగా ఉందని అర్థం. అర్థమైందా? సో దిస్ ఇస్ ద రిలేషన్. ఇక నెక్స్ట్ ఇది అయిన తర్వాత అర్థమైనట్టే ఇది మీరు చెప్పేటప్పుడు చెప్పండి, నాకు సార్ ఇంకొకసారి చెప్పండి అని, లేదా అర్థం కాలేదని చెప్తే బాగుంటుంది. మీరు అలా కూర్చున్నారు, మీకు అర్థం అవుతున్నారు కదా, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ అయిన తర్వాత ఇప్పుడు కొన్ని రిలేషన్స్ చూద్దాం. ఏంటంటే రిలేషను Q is directly proportional to ms delta t. ఇది నేను తీసుకొస్తాను. ఇప్పుడు ఇది చెప్పబోయే ముందు కొన్ని పాయింట్స్ కావాలి మనకి. ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ Q? గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ Qని ఏమంటామంటే క్వాంటిటీ ఆఫ్ హీట్ అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని క్వాంటిటీ ఆఫ్ హీట్. అంటే హీట్ ని టోటల్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ని మనం క్యాపిటల్ Qతో ఇండికేట్ చేయాలి. మీరు అన్నది సార్ స్మాల్ క్యూను కూడా మనం ఉపయోగించుకోవచ్చు కదండి అన్నట్లయితే ఈ కొత్త సంవత్సరంలో అంటే మీకు వచ్చినటువంటి సిసి ప్యాటర్న్ పుస్తకాల్లో స్మాల్ క్యూ అనేటువంటి దాన్ని మెన్షన్ చేయలేదు అసలు. ఇంతకుముందు అయితే స్మాల్ క్యూ పెట్టేవాళ్ళు. అసలు స్మాల్ క్యూ అనేటువంటి దాన్ని చార్జ్ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు, చార్జ్తో. కాబట్టి దీని గురించి మీకు ప్రస్తావించిన అవసరం లేదు, ఇది తీసేసేయండి. మెయిన్గా క్యాపిటల్ క్యూనే వాడాలి. దీని క్వాంటిటీ ఆఫ్ హీట్, క్వాంటిటీ ఆఫ్ హీట్, దీన్ని క్వాంటిటీ ఆఫ్ హీట్ అని పిలుస్తారు దీన్ని. ఓకే, ఇక నెక్స్ట్ రెండవ దాన్ని స్మాల్ ఎం. దీన్ని మనం ఏమని పిలుస్తారంటే మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. మాస్, ఎంత బరువు ఉన్నది, మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఇక ఎం అయిన తర్వాత టీ, దీన్ని డెల్టా టీ అంటారు. దీన్ని మనం రైజ్ ఇన్ టెంపరేచర్, అలాగే రైజ్ అనుకోండి చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే చేంజ్ అవ్వడం అంటే ఏంటి? అక్కడ ఇంక్రీజ్ అని అవ్వచ్చు, లేదన్నట్లయితే డిక్రీజ్ అని అవ్వచ్చు. దాన్ని నేను రైజ్ అని చెప్పకుండా ఏమన్నా కొత్త పదం వాడాను, చేంజ్. చేంజ్ అంటే మార్పు కదా, ఆ మార్పు నేను ఏమన్నా డెల్టాతో ఇండికేట్ చేస్తాను. సో టీ అంటే టెంపరేచర్, అది కామన్. ఇక ఎస్ అనేటువంటి దానిని ఇది నేను చెప్తాను తర్వాత. ప్రజెంట్ మాత్రం ఎస్ అనేటువంటి దాన్ని మీకు అలాగే కొంచెం సేపు దాన్ని స్కిప్ చేద్దాం. ఎస్ అనేటువంటి లాస్ట్ ఈ రిలేజ్ అవుతుందో చెప్తాను దాని గురించి. సో ఇప్పుడు క్యూ అంటే ఏంటని చెప్పాను, సుజాత చెప్పు.
చెప్పు. క్యూ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? క్యూ అంటే ఏంటి? క్వాంటిటీ ఆఫ్ హీట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక వస్తువు గురించి మనం ఏదైనా చెప్తున్నప్పుడు దానికి టోటల్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎప్పుడు కూడా దేంతో మెజర్ చేయాలన్నమాట? క్యూ తో మెజర్ చేయాలి. వాట్ అబౌట్ ఎం? స్మాల్ ఎం మాస్, గివెన్ మాస్. అక్కడ ఉండేటువంటి మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, ఎంత బరువు ఉందో, ఎంత దాని యొక్క వెయిట్ ఎంత ఉంది అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చెప్తాం. టీ అంటే ఏంటి? చేంజ్ ఆఫ్ టెంపరేచర్. ఇక్కడ చేంజ్ అనేటువంటిది ఏంటంటే డెల్టా టెంపరేచర్. డెల్టాతో ఇండికేట్ చేయాలి. అర్థమైందా? మీరు ఒక వెజల్ తీసుకుని అంటే ఒక బేకర్ లో వాటర్ ని హీట్ చేశారు. హీట్ చేస్తున్నప్పుడు హీట్ చేయక ముందేమో 12 డిగ్రీలు ఉందనుకుందాం, చల్లగా ఉందనుకుంటే ప్రెసెంట్. హీట్ చేసిన తర్వాత 20 డిగ్రీలు ఉందనుకుందాం, అంటే ఇదేమైంది? ఇదేమో 12, ఇది 20, చేంజ్ అయింది కదా. ఇది రైజింగ్ టెంపరేచర్ అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒకదానికి 35 డిగ్రీలు హీట్ ఉంది, వేడిగా ఉంది. దాన్ని రిఫ్రిజిరేటర్ లో పెట్టారు, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టారు. అది ఏమైంది అంటే 10 డిగ్రీల దగ్గరికి వచ్చేసింది. అంటే ఇక్కడ ఏమైంది? టెంపరేచర్ 35 డిగ్రీలు వేడిగా ఉంది. ఒక ఐస్ ఒక హాట్ వాటర్ బాటిల్ దాన్ని తీసుకొచ్చి మీరు రిఫ్రిజిరేటర్ లో పెట్టారు, చల్లగా మారిపోయింది, 10 డిగ్రీలకు వచ్చేసింది. అంటే ఇక్కడ ఏమైంది? టెంపరేచర్ డిక్రీజ్. కాబట్టి దీని అంతటినీ కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అని చెప్పొచ్చు. ఇక్కడ రైజ్ ఆర్ ఫాల్ అని చెప్పొచ్చు, కానీ అదంతా చెప్పడం లేకుండా చేంజ్ ఇన్ టెంపరేచర్. ఆ చేంజ్ ఇన్ టెంపరేచర్ మనం ఇక్కడ డెల్టాతో ఇండికేట్ చేస్తారన్నమాట. అర్థమైందా ఇది? సో ఇది దానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు నేను ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేరేంటారు అబ్బాయి? ఏంటని చెప్పారు ఇందాక? ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to take a 250 ml volumetric 250 ml beaker consisting of a water. ఒక 250 మిల్లీలీటర్ అంటే పావు లీటర్ నీళ్ళు కలిగి ఉండేటోడు ఒక వాటర్ బేకర్ తీసుకున్నాం. అంతా పావు లీటర్ దాంట్లో సుమారుగా ఒక 100 ml వాటర్ ఉంది అనుకుందాం. 250 అంటే పావు లీటరే కదా, పావు లీటర్ దాంట్లో 100 మిల్లీలీటర్ వాటర్ తీసుకున్నాం, తక్కువ అనమాట. చంద్రయ్య గారు ఏం చేశాడంటే ఈసారి 1 లీటర్ కన్సిస్టింగ్ అంటే 1000 ml అన్నమాట. 1 లీటర్ ఉండేటువంటి దాంట్లో నీటి తీసుకున్నాడు. ఇదేమో పావు లీటర్, ఇదేంత? ఇది ఏం పెద్ద, ఇది చిన్నది, మీకు తెలుస్తుంది కదా. 250 ml చిన్నది, ఇదేమో పెద్దది. దీంట్లో 100 గ్రాములు వాటర్ తీసుకున్నారు. దీంట్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక 500 గ్రామ్స్ వాటర్ తీసుకున్నారు. అంటే ఇది ఎక్కువ వాటర్ ఎక్కడ ఉంటుంది, తక్కువ వాటర్ ఎక్కడ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు హీట్ చేసాం. దీన్ని ఏం చేసాం? ఇక్కడ హీట్ చేసాం. సో ఎప్పుడైతే దీన్ని హీట్ చేశారో దాని యొక్క 250 ml వాటర్ బేకర్ హీట్ చేశారు, ఈ యొక్క 1000 ml వాటర్ ని కూడా హీట్ చేశారు. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఎట్ కాన్స్టెంట్ టైం, ఒక ఫిక్స్డ్ టైంలో దీన్ని హీట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క ఫిక్స్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేటంతో టెంపరేచర్ వచ్చేంత వరకు హీట్ చేయాలనుకున్నాం అనుకోండి. మళ్ళీ చెప్తున్నా చూడండి. This first beaker consisting of a 100 ml of water, the second beaker consisting of a 500 ml of water. అంటే మాస్ ఎక్కువగా ఉంది దీంట్లో. మాస్ అనేటువంటి ఎక్కడ ఎక్కువగా ఉంది? 500. దీంట్లో ఎక్కువగా ఉందా, దీంట్లో ఎక్కువగా ఉందా? 200. మాస్ అంటే బరువురా. దీంట్లో 100 ml అని చెప్పాను, దీంట్లో ఎక్కువగా వాటర్ ఉంది. అర్థమవుతుందో చెప్పింది? ఎక్కడైతే క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఎక్కువగా ఉందో అది ఎక్కువగా ఉన్నట్లు లెక్క. కాబట్టి దీంట్లో వాటర్ అనేటువంటిది హై రేంజ్ లో ఉంది, ఇక్కడేమో లో రేంజ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఎంత టెంపరేచర్ తీసుకురావాలని చెప్పాను? 60 డిగ్రీస్ టెంపరేచర్ తీసుకురావాలి. ఇప్పుడు 60 డిగ్రీస్ టెంపరేచర్ తీసుకురావాలి అంటే హీట్ అనేటువంటిది ఎవరు ఎక్కువ సేపు అబ్జార్బ్ చేస్తారు, ఎవరు తక్కువ సేపు అబ్జార్బ్ చేస్తారు? చెప్పండి. ఎక్కువ సేపు ఎవరు అబ్జర్వ్ చేస్తే తొందరగా మరి 500 ml
ఆన్సర్, ఇంకేమీ లేదు. అంటే ఇక్కడ చూడండి రిలేషన్, ఇక్కడ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m. మాస్ పెరిగింది అనుకోండి, మీరు ఒక 500 ml తీసుకున్నారు, 1/2 లీటర్ పాలు వేడి చేశారు. 1/2 లీటర్ పాలు వేడి చేయడానికి ఎక్కువ టైం, ఎక్కువ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంది. మరి ఇక్కడ ఎక్కువ మాస్ ఉంది కదా, మరి 1/2 లీటర్ పాలు వేడి చేయడానికి జస్ట్ కొంచెం హీట్ ని అబ్జర్వ్ చేసుకుంది. సో దాన్ని నేను ఏం చేశానంటే క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m. క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m. క్వాంటిటీ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ క్వాంటిటీ ఆఫ్ హీట్ పెరిగిందంటే దాని మాస్ కూడా ఏమైనట్టు పెరిగినట్టేగా. ఇప్పుడు హీట్ బాగా పెంచారు సార్, ఇది చాలా ఎక్కువ టెంపరేచర్ తీసుకుందండి అన్నాం, అంటే ఎక్కువ టెంపరేచర్ తీసుకుందంటే దాని మీనింగ్ ఏంటి, దాంట్లో మాస్ ఎంత ఉన్నట్టు ఎక్కువగా ఉన్నట్టు. ఇక్కడ మాస్ అనేటువంటి తక్కువగా ఉంది కాబట్టి హీట్ అనేటువంటిది ఎలా ఉన్నట్టు తక్కువగా ఉంది. కాబట్టి క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m, స్మాల్ m అన్నమాట. ఎక్కువగా ఉండేటువంటి మాస్ ఉండేటువంటి వస్తువు టెంపరేచర్ అనే క్వాంటిటీ ఆఫ్ హీట్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటది. తక్కువగా ఉండేటువంటి హీట్ అనేటువంటి ఏమీ లేదబ్బాయి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఏ అనేటువంటి పిల్లడు ఒకడు ఉన్నాడు, బి అనేటువంటి పిల్లడు ఒకడు ఉన్నాడు. ఓకేనా? ఏ అనేటువంటి పిల్లడు నీరుగా వాడు సుమారు ఒక 30 సంవత్సరాలు ఉండేటువంటి కుర్రోడు, మంచి 30 సంవత్సరాలు ఉన్నాడు కుర్రోడు. వీడు జస్ట్ ఒక 5 సంవత్సరాలు ఉండేటువంటి కుర్రోడు. వీళ్ళిద్దరిలో వేడిగా ఉండేటువంటి వాటర్ని ఎవరు అబ్జర్వ్ ఎక్కువ చేసుకుంటారు? ఎందుకని వెయిట్ పక్కన పెట్టి వాడి ఏజ్ సార్, మరి 60 సంవత్సరాల్లోనే కూడా పెట్టుకోవచ్చు. ముసలోళ్ళు ఉన్నారు అనుకోండి, దాన్ని కన్సిడర్ చేయండి. ముసలోళ్ళు అయితే వాళ్ళు వణిపోతూ ఉంటారు, వాళ్ళు వేరే విషయం. వాళ్ళు నేను చెప్పింది ఈ 2 సందర్భాలు చెప్తున్నాం, చూసుకోండి జాగ్రత్తగా. వేడిగా ఉండేటువంటి వాటర్ని అబ్జర్వ్ చేసే కెపాసిటీ, రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అంత వేడని పోసేసుకుంటాడు, ఎందుకంటే బాగా వేడెక్కిపోయి ఉన్నట్టున్నాడు. మరి కుర్రోడు చిన్నపిల్లడు, 4 సంవత్సరాల చిన్నపిల్లాడు, జస్ట్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసే చాలాడు, ఎందుకని ఏజ్ ఫ్యాక్టర్ అన్నమాట. అలాగే ఇప్పుడు అర్థమైంది కదా మీకు చెప్పింది. అలాగే ఇక్కడ కూడా తక్కువగా ఉండేటువంటి వెయిట్ మాస్ అయితే ఏదైతే ఉందో అది వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది హీట్. ఎక్కువగా ఉండేటువంటి మ్యాటర్ ఉంటుంది చూసారా, అది హీట్ ని అబ్జర్వ్ చేసుకోవడానికని ఇంకా డబుల్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్ చేసుకుంటా ఉంటుంది, బికాస్ ద మాస్ ఈజ్ వెరీ హైయర్. దాన్ని మనం Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m అని చెప్పడం జరిగింది. అర్థమైందా చెప్పింది? ఇది ఒక సందర్భం. ఇక రెండవ సందర్భం తీసుకుందాం. ఫస్ట్ బేకర్, సెకండ్ బేకర్, ఫస్ట్ అండ్ సెకండ్ బేకర్. దీంట్లో కూడా 1000 ml ఉంది, దీంట్లో కూడా 1000 ml ఉంది. అర్థమైందా? దీంట్లో 1000 ml ఉంది, దీంట్లో కూడా 1000 ml ఉంది. ఇక్కడ ఒక సెకండ్ టైమే, ఒక 10 సెకండ్స్ టైం తీసుకుందాం. ఇక్కడ 20 సెకండ్స్ టైం తీసుకుందాం. మాస్ ఈజ్ కాన్స్టెంట్, మాస్ అనేది ఒకటే, కానీ ద హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ఓన్లీ 10 సెకండ్స్. హీట్ అనేది ఒక 10 సెకండ్లు మాత్రమే హీట్ తీసుకుంది. ఇది హీట్ అనేటువంటి 20 సెకండ్స్ హీట్ అనేటువంటి తీసుకుంది. ఈ which is having the greatest heat temperature is released. సెకండ్, ఈ రెండిటిలో ఏది టెంపరేచర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటది? ఫస్ట్ సార్. ఎందుకని? తక్కువ వాటర్ ఉంటే నేను అనేది ఏంటి ఇక్కడ 10 సెకండ్స్. మాస్ రెండు ఈక్వల్ సార్. మాస్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఇందాక అలా కాదు, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పాను. ఇప్పుడు రెండు కూడా ఒకటే రకమైనటువంటి మాస్. ఇదేమో 10 సెకండ్లు, ఇదేమో 20 సెకండ్లు. ఏది ఎక్కువ టెంపరేచర్ తీసుకుంటారు? ఎందుకని? బౌల్ సైజ్ ఎక్కువ ఉంటది కాబట్టి బౌల్ రెండు ఒకటే అని చెప్తున్నాను ఇక్కడ. సార్ సెకండ్ సెషన్ లో దీంట్లో టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 10 సెకండ్లే నువ్వు చూసేది. ఒక గంట సేపు హీట్ చేసేవా పాలు, మీ అమ్మగారు తీసుకున్నటువంటి ఆ యొక్క పాలగంధ నుంచి తీసుకొచ్చినటువంటి పాలని ఒక వెజల్లో ఒక గంట సేపు హీట్ చేసావు, వేడెక్కిపోయినాయి, మరిగిపోయినాయి.
రెండో రోజున గంట సేపు కాదు 2 గంటలు హీట్ చేసావు. ఇంకెక్కడ ఉంటాయి వాటర్? ఇక్కడ మొత్తం వెళ్ళిపోతాయి లోపల, గిన్నెంత ఖాళీ ఏమి ఉండదు ఇక్కడ. ఎందుకంటే మొత్తం టెంపరేచర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అది. కాబట్టి the quantity of heat is directly proportional to the temperature, rising temperature delta T. క్వాంటిటీ ఎక్కువ దాంట్లో యొక్క టెంపరేచర్ కనుక ఎక్కువ పెంచుతున్నా క్వాంటిటీ ఆఫ్ హీట్ కూడా ఏమవుతుంది, ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ టెంపరేచర్ తగ్గింది అని అంటే క్వాంటిటీ ఆఫ్ హీట్ అయినట్టు తగ్గుతుంది. అర్థమైంది చెప్పినటువంటి పాయింట్. సో ఈ రెండింటి ఫ్రమ్ ఈక్వేషన్ ఫస్ట్ అండ్ సెకండ్, ఈ రెండింటిని కూడా మనం చూసుకున్నట్లయితే క్వాంటిటీ ఆఫ్ హీట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m డెల్టా T. m అంటే ఏంటి ఇక్కడ? మాస్. T అంటే ఏంటి ఇక్కడ? టెంపరేచర్. నేను టైం ఎక్కువ అని చెప్పాను తప్ప టైం ఇది కాదు, ఇది ఓన్లీ టెంపరేచర్. టైంతో మీకు సంబంధం లేదు. మీకు అర్థం అవడం కోసం టైం అనేటువంటి అక్కడ మెన్షన్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఇది అయిన తర్వాత మన ప్రపోర్షనల్ సింబల్ రిమూవ్ చేసేసాను అనుకోండి. Q is equal to S in m delta T. S is called as a constant. మీకు ఇందాక ఫస్ట్ లో చెప్తున్నట్టు గుర్తు, నాకు లాస్ట్ లో దాని గురించి చెప్తానని చెప్పాను. కంగారు పడి ఇంకొక 2 నిమిషాలు చెప్తాను. ఈ ప్రపోర్షనల్ సింబల్ ఎప్పుడైతే తీసేసామో, చిన్నప్పటి నుంచి మీకు తెలుసు ప్రపోర్షనల్ తీసేస్తే ఏమొస్తుంది? కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ ప్లేస్ లో నేను పెట్టుకున్నానంటే ఎస్ అనేటువంటి ఒక అక్షరాన్ని పెట్టుకున్నాను. ఎస్ ఏదో పెట్టుకోవచ్చు, సాధారణంగా ఎస్ అనేటువంటి అక్షరం పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ దిస్ ఈస్ రీరైట్ యాజ్ Q is equal to ms delta T. దాన్నే SMT ని MST అని పెట్టుకున్నాను నీట్గా అర్థం అవ్వడం కోసం. M అంటే ఏంటి ఇక్కడ? మాస్. అంటే ఏంటి ఇక్కడ? టెంపరేచర్. అంటే ఏంటి ఇక్కడ? క్వాంటిటీ. S అనేది ఏంటి ఇక్కడ? కాన్స్టెంట్. బట్ we have to retrieve this S value. S అనే వాల్యూ రిట్రీవ్ చేసుకోవాలి. అంటే దాన్ని మనం బయట తీసుకుందాం. S is equal to S is equal to Q by m delta T. This is called as a, దీనిని ఏమని పిలుస్తారంటే స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తారు. ఏమంటారు దీన్ని? దిస్ ఈస్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ అనేటువంటి వర్డ్ ఇక్కడి నుంచి వస్తుంది అనమాట మనకి. Q is directly proportional to m. చూసారా, ఇదంతా చూసుకుంటా వస్తే తప్ప మనకి స్పెసిఫిక్ హీట్ అనేటువంటిది రాదు. స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు Q by m డెల్టా T. దీనికి యూనిట్స్ ఎలా చెప్పొచ్చు అంటే Q అనేటువంటి దాన్ని మనం ఎలా CGS సిస్టమ్ లో ఉంటుంది, అదేవిధంగా MCS సిస్టమ్ లో కూడా రాసుకోవచ్చు. CGS సిస్టమ్, SI సిస్టమ్. CGS సిస్టమ్ తీసుకుందాం. Q అనేటువంటి దాన్ని మనం CGS సిస్టమ్ లో క్వాంటిటీ ఆఫ్ హీట్ కదా. నిన్న హీట్ ఏం చదువుకున్నాం? క్యాలరీస్ అన్నావా లేకపోతే జౌల్స్ అని చెప్పాము CGS లో. అందుకనే మరి జాగ్రత్తగా క్యాలరీస్ సార్. క్యాలరీస్ బై m అంటే ఏంటి ఇక్కడ? మాస్ ను మనం కేజీస్ అనాలా గ్రామ్స్ అనాలా CGS లో? CGS గ్రామ్స్. ఇక టెంపరేచర్. టెంపరేచర్ అనేటువంటిది మనం సాధారణంగా ఎలా ఇండికేట్ చేస్తాం? నిన్నే చెప్పాము మీకు కూడా. జనరల్ గా టెంపరేచర్ ని 10th క్లాస్ లో ఒక స్కేల్ తో ఇండికేట్ చేస్తాం. అబ్సల్యూట్ స్కేల్. అబ్సల్యూట్ స్కేల్ అంటే CGS సిస్టమ్ లో అయితే ఇలా ఇండికేట్ చేయాలి. అదే కనుక SI సిస్టమ్ లో ఇండికేట్ చేశారు అనుకోండి, Q అనేటువంటిది ఎలా ఇండికేట్ చేయాలి? జౌల్. వెరీ గుడ్, జౌల్. M అనేటువంటి దాన్ని కేజీస్ కేజీస్ తో ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ టెంపరేచర్ ని అబ్సల్యూట్. అక్కడ అబ్సల్యూట్ అయిపోయింది ఆన్సర్. అంటే ఇది యూనిట్ అన్నమాట. CGS సిస్టమ్ లో ఈ యూనిట్ ఉపయోగించాలి, SI సిస్టమ్ లో అయితే ఈ యూనిట్ ఉపయోగించాలి. అర్థమైనా? మరి సార్ మరి బాగానే ఉందండి అన్ని చెప్పేశారు, అసలు డెఫినేషన్ చెప్పలేదు మాకు. స్పెసిఫిక్ హీట్ అనేటువంటిది ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ద 1 degree centigrade temperature in raise the 1 unit of the substance. Raise the temperature in 1 unit of the substance. ఒక యూనిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ లో టెంపరేచర్ రైజ్ చేయడాన్ని మనం ఏమంటారు? స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తారు. దాన్ని ఏమంటారు? దాన్ని స్పెసిఫిక్ హీట్. మళ్ళీ చెప్తున్నాను చూడండి.
Specific heat is defined as the amount of heat energy is required to raise in temperature in 1 unit mass of the substance. ఒక యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ లో టెంపరేచర్ రైజ్ చేయడానికి కావాల్సినటువంటి శక్తిని మనం ఏమని పిలుస్తామంటే స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తాం. అయితే ఈ స్పెసిఫిక్ హీట్ అనేటువంటిది డిఫరెంట్ సబ్స్టెన్స్ దగ్గర డిఫరెంట్ ఎనర్జీస్ లెవెల్స్. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా? ఒకసారి ఓపెన్ చేయండి. అది ఒకసారి పైకి తెలియదు నెక్స్ట్ చూపించు. అమ్మాయికి చదువుతావా? చదవడం వచ్చా నీకు? రచన నువ్వు చదవరా? ఈ స్పెసిఫిక్ హీట్ అనేటువంటిది ఒక్కొక్క సబ్స్టెన్స్ ఒక్కో రకంగా ఉంటుంది. చూడండి ఇలా టేబుల్ చదవాలి. లీడ్ లీడ్ కాదు, దాన్ని లెడ్ అంటారు. దాన్ని లెడ్కి స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంది చూడు. సార్ లెడ్కి స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంది? 0.31 సార్. 31 అన్నమాట 31 అని చదవాలి. లెడ్కి ఏమో 0.31 అన్న. నెక్స్ట్ మెర్క్యూరీ 0.33. అది చూసారా, మెర్క్యూరీకి 0.33 అంట. ఇంకా బ్రేస్ 0. బ్రేస్ కాదు, బ్రాస్. బ్రాస్ 0.92. జిన్ 0. జిన్ జిన్ను బ్రాంతి విస్కిలేండి రా. కాపర్ 0.95. ఐరన్ 115. గ్లాస్ 0.12. అల్యూమినియం. కూర్చో. చూసారు కదా, ఏ వస్తువుకి కూడా ఒకే రకమైనటువంటి స్పెసిఫిక్ హీట్ ఉండాల్సినటువంటి రూల్ ఏం లేదు. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సమానంగా ఉన్న ఫలానా వస్తువుకు రెండు సమానమైన కూడా ఉండొచ్చు. కానీ ఏంటంటే ఒకదానికి ఒకటి సమానంగా ఉండాల్సిన రూల్ ఏం మాత్రం ఏం లేదు. చూడాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకమైనటువంటి స్పెసిఫిక్ హీట్ ఉంది. అర్థమైంది కదా? సో మిగతా రేపు పొద్దున్న కంటిన్యూ చేద్దాం.